ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికినటువంటి ఆణిముత్యం చాలా అరుదైనటువంటి సినిమా. ఇది చాలా అద్భుతమైన సినిమా. ఈ సినిమా బాలచంద్ర గారు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమా కమల్ హాసన్, సరిత ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా పేరు మరో చరిత్ర. ఈ చిత్రం ఒక తమిళ యువకుడు, ఒక తెలుగు అమ్మాయి సాంస్కృతిక ప్రేమ కథను వివరిస్తుంది. ఈ సినిమా ఆర్థికంగా అఖండ విజయాన్ని అందుకుంది. నిర్మాతకు కార్షుల వర్షం కురిపించింది. కాసులే కాదు, నిజంగా ఎంత అద్భుతంగా అంటే ఆ సినిమా ఆ రోజుల్లో కేవలం సరితను చుట్టాకి వెళ్ళేవారట అందరూ. అంత అందంగా ఉందట ఆ అమ్మాయి ఆ సినిమాలో. అంతేకాక ఈ చిత్రం చాలా అద్భుతమైన చిత్రంగా మిగిలిపోయింది. ఇందులో ఏ తీగ పువ్వునో అనే పాట హైలైట్. ఈ చిత్రం 1978లో విడుదలైంది. దీని వయసు ఇప్పటికి 47 సంవత్సరాలు. ఈ వీడియో పూర్తిగా చూడండి. చూస్తే అంటే బాలు స్వప్నాల గురించి విశ్లేషణ మిమ్మల్ని మరో లోకంలో విహరింపజేస్తుంది. చిన్ననాటి తీపి గుర్తులు మీ ముందు ఉంచుతుంది. ప్రేమ గురించి వారి మనోభావాలు, భవిష్యత్తుపై తీపి కలలు, మరికొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. ఆర్టిస్టుల ఎంపిక అన్నీ చివరిలోనే ఉంటాయి. ఇంకా అనేకమైనటువంటి మంచి అంశాలు కూడా ఉన్నాయి చివరిలో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ సినిమా బాలచంద్ర గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమాని. అసలు స్క్రిప్ట్లోనే ఆయన అసలు సినిమా ఎలా ఉంటుందో ముందే చెప్పేశారట. బాలచంద్ర గారి యొక్క అద్భుతమైనటువంటి కృషి ఇది. ఈ చిత్ర దర్శకులు బాలచంద్ర గారి గురించి చెప్పాలంటే సినీ పరిశ్రమలో ఆయనకి స్థానం ప్రత్యేకం అన్నమాట. ఇక ఈ మరో చరిత్ర ప్రేమ కథల్లో విప్లవాత్మక మార్పును తెచ్చిన చిత్రం ఇది. నూనూగు మీసాల బాలుగా నటించిన కమల్ హాసన్, చిలిపితనంతో నటించిన స్వప్న, సరితగా అంటే వీరి ప్రేమకు ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైనటువంటి సీన్లు ఉన్నాయి ఇందులో. అయితే దాసరి నారాయణరావు గారి సినిమా ఉండగా అంటే అది కన్యాకుమారి అనే సినిమా ఉండగా కమల్ హాసన్ గారికి ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అయితే దాసరి గారికి ఏం చేయాలా, ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఆయన దాసరి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పారు. ఇలాగ నన్ను మరో చరిత్రలో చేయమంటున్నారని. అయితే నువ్వు తప్పకుండా చెయ్యి, ఏ ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన ఆశీర్వదించి పంపించారట. అప్పుడు ఈ సినిమాకు ముందు జయప్రదను తీసుకోవాలని అనుకున్నారట. అయితే జయప్రదకు డేట్స్ ఖాళీ లేక వారు ఆమెను తీసుకోలేకపోయారు. అలాగే అంటే ఫస్ట్లోనే జయప్రద అని అనుకున్నారు, అయితే కుదరలేదు. తర్వాత దీప, అద్భుతమైనటువంటి నటి ఆమె, దీపను తీసుకోవాలని తర్వాత అనుకున్నారట. అయినా సరే ఆమె కూడా డేట్స్ లేవు. అక్బర్ సలీం అనార్కలి సినిమా, ఎన్టీఆర్ గారి సినిమాలో బాలకృష్ణ సరసన ఆమె నటిస్తుండడం వల్ల కుదరలేదు. ఇక ఈ ప్రేమికులిద్దరూ ఎంతో అద్భుతమైనటువంటి వీరి ప్రేమ ప్రస్థానంలో ఎన్నో లోకాల్లో విహరించారు. వారు కలిసి ఉన్న ప్రతి నిమిషం కమనీయం, రాసుకున్న ప్రతి కవిత సుందర స్వప్నం. వారి అధరాలపై పగడాల దరహాసం ఎప్పుడు హసిస్తూ ఉంటుంది. వారిద్దరూ రసరమ్య లోకాల్లో విహంగాల్లా విహరిస్తూ ఉంటారు. వయస్సు వేడి, వలపు వాడి వారి హృదయ వేణల్ని సుతారంగా మీటుతూ ప్రేమ గీతాలు, నవ్య తీరాల వైపుకు నడిచిపోతూ ఉంటారు. వారి తొలి కలయిక ఉంది. వారి ముందుగా కలుసుకున్నటువంటి కలయిక సుందర మనోజ్ఞ రూపాన్ని ఆవిష్కరిస్తుంది. వారి ముంగిట వెన్నెలలు పూయిస్తుంది. మధురోహల సుందర దృశ్యాల్ని దృగ్గోచరింపజేస్తుంది.
ఇక వారికి ప్రతిరోజు ఉషస్సే, ప్రతి క్షణము నవ్య ఉగాదే. అయితే వారి ప్రేమకు పెద్దలు పెద్ద అడ్డుగోడలా నిలిచి వారి ప్రేమను అంగీకరించరు. రెండు పక్షాల పెద్దలు కూడా చాలా ఇబ్బందులు పెడతారు. అయితే తర్వాత జరిగినటువంటి సినిమాలో అనేక సంఘటనలు, అనేక ఒత్తిళ్ళు ఈ ప్రేమికులిద్దరూ ఎదుర్కొన్న తర్వాత వారికి పెద్దలు ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏమిటంటే 1 సంవత్సరం మీరు కలుసుకోకుండా ఉంటే మీ ప్రేమలో నిజాయితీని గ్రహించి పెళ్లి చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళు అలాగే ఉంటారనమాట. ఈ సినిమా నటీనటుల ఎంపిక గురించి మనం ముందే అనుకున్నాం కదా. అయితే ఇక్కడ సరిత ఎలా వచ్చింది అంటే, ఈ సినిమాలోకి టి. చలపతిరావు గారి తాలూకా బంధువుల అమ్మాయి. ఆ అమ్మాయి ఏదైనా చిన్న వేషం కోసం వస్తే ఆ అమ్మాయిని టెస్ట్ చేసి అద్భుతంగా ఆమెకు మంచి అవకాశం ఇచ్చారు. వీరి ప్రేమ చివరకు విషాదాంతంగా ముగుస్తుంది. సముద్రం సాక్షిగా వారిద్దరూ సముద్రంలో కలిసిపోతారు. చాలా విషాదంగా మిగులుతుంది చివరిలో. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.